అందరికీ నా నమస్కారాలండి. 7వ తరగతి చాప్టర్ 6 ఎక్స్‌పర్ట్ డిటెక్టివ్స్ పేజ్ నెంబర్ 86 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ పార్ట్ 1 అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మాయా, నిషాద్ ఇద్దరు కూడా అక్కా తమ్ముళ్ళు. ఒకరికి 10 ఏళ్ల వయసు మాయాకి, అండ్ నిషాద్ వచ్చేసి 7 ఏళ్ల కుర్రాడు. అండ్ అతన్ని 7 అంటారు. అతనికి 7 ఏళ్ళు. అండ్ నిషాద్ అంటే స్వరాల్లో 8 సారీ గామా పద నిసాల్లో నీ 7వ స్వరం ఏదైతే ఉందో 7th నోట్ అది నిషాదం. నిషాద్ అందుకని 7 అని పిలవడం అనేది జరుగుతుంది. అండ్ నిషాద్ అలియాస్ 7 అన్నమాట తమ్ముడి పేరు. అండ్ వీళ్ళిద్దరూ అండ్ ముఖ్యంగా మాయాకి నాద్ అనే ఒక వ్యక్తి మీద చాలా పెద్ద సందేహం ఏంటంటే అతను ఒక క్రిమినల్, పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చినటువంటి ఒక నేరగాడు అనేసి ఈమెకి చాలా డౌట్ అనమాట. ఈ డౌట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అండ్ సెవరల్ థీరీస్ ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి. అండ్ తమ్ముడు సహాయంతో చాలా రకాలుగా వేరే వ్యక్తుల్ని కలిసి వాళ్ళ సహాయంతో డేటాని రాబడుతుంది. ఆ డేటాని కూర్చొని అండ్ నాది ఒక క్రిమినల్ అని ఎస్టాబ్లిష్ చేసేందుకు తెగ తాపత్రయపడుతూ ఉంటుంది. ఇక వేసవికాలపు సెలవులు అయిపోతాయి అండ్ స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఋతుపవన వర్షాలు రావడం, మెరుపులు ఉరుములతో రోడ్లు మొత్తం కూడా నీళ్లతో మునిగిపోవడంతో ఎటు ట్రాఫిక్ కదలలేని పక్షంలో వీళ్ళకి స్కూల్కి సెలవులు పొడిగించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్నాం. ఈ పెరిగిన సెలవుల్లో అయినా సరే కొంచెం ఉపయోగకరమైన పనిని చేయాలి అని భావించిన మాయ ఏం చేస్తుందంటే డెస్క్ మీద ఒక పేపర్ పెట్టుకొని తనకి ఇప్పుడు దాకా వచ్చినటువంటి డేటా మొత్తాన్ని విశ్లేషించడం మొదలుపెడుతుంది. అండ్ ఐ రోట్ ఇన్ లార్జ్ బ్లాక్ లెటర్స్, పెద్ద అక్షరాలతో రాసిందనమాట. క్యాపిటల్ లెటర్స్లో, బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్. ఈ విధంగా క్యాచింగ్ ఏ క్రూక్, నేరగాడిని పట్టుకోవడం అనేసి అర్థం. ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్, నైపుణ్యం కలిగినటువంటి నేర పరిశోధకులు. నిషాద్ అండ్ మాయా పండిట్. నిషాద్ అండ్ మాయా పండిట్ అనేవాళ్ళు ఎవరంటే ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. వీళ్ళు నైపుణ్యం కలిగినటువంటి నేర పరిశోధకులు. బై అపాయింట్మెంట్ టు ద హోల్ వరల్డ్, అండ్ ప్రపంచం మొత్తానికి వీళ్ళని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఒక అథారిటీ, ఒక సంస్థ వీళ్ళని ఏం చేసిందంటే ప్రపంచంలో ఎక్కడ జరిగినా సరే మీకు హక్కు ఉంది, దాని మీద మీరేం చేయొచ్చు, నేర పరిశోధన అనేది గావించడానికి మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి అన్నట్టుగా బై అపాయింట్మెంట్ టు ద హోల్ వరల్డ్. ఒక ఇండియాకో లేకపోతే వాళ్ళు ఉన్న ప్రదేశానికో కాదు, అండ్ హోల్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా తీవ్రవాదుల్ని అందరినీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పరిశోధన చేస్తారనమాట. వాళ్ళని వీడు నేరం చేసేవాడు, వీడు టెర్రరిస్టు, ఇట్లా చేసే విధంగా ఏంటంటే టోటల్ వరల్డ్ మొత్తం మాయా పండిట్కి అండ్ నిషాద్ ఇద్దరికి కూడా హక్కులు ఇవ్వబడ్డాయి. అపాయింట్ చేశారనమాట వీళ్ళని. ఆ విధంగా రాసింది. దెన్ ఐ బిగ్యాన్ రైటింగ్. ఐ అని ఎవరు చెప్తున్నారంటే మాయ రాయడం స్టార్ట్ చేసి. అబౌట్ హాఫ్ అన్ అవర్ లేటర్, అరగంట తర్వాత, ఐ టర్న్ టువర్డ్స్ 7 హూ వాజ్ లయింగ్ ఆన్ హిస్ టమ్మీ. పొట్ట మీద పడుకొని ఉన్నాడు 7. పడుకొని చిన్ కప్పుడు ఇన్ హిస్ పామ్, తన చేతులు కూడా ఏం చేశాడంటే బుగ్గల మీద పెట్టుకొని అట్లా ఉన్నాడు. అంటే పడుకొని ఉన్నాడు, తన చేతులు ఎక్కడున్నాయి, గడ్డం కింద ఇట్లా పెట్టుకొని ఉన్నాడనమాట. రీడింగ్ కామిక్స్. ఏం చేస్తున్నాడు నిషాద్, కామిక్స్ చదువుకుంటున్నాడు. వాంట్ టు హియర్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ ఐ ఆస్క్డ్. మాయ అడిగిందనమాట. మిస్టర్ 7 అలియాస్ నిషాద్, నేను కొన్ని వివరాలు రాశాను, వింటావా అనేసి. పేజ్ నెంబర్ 91కి వచ్చాం. హీ లుక్డ్ అప్ క్వశ్చనింగ్లీ, అండ్ నిషాద్ చూశాడనమాట. ఎట్లా అంటే మొహంలో ఒక క్వశ్చన్ మార్క్గా. ఐ హ్యావ్ లిస్టెడ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ వీ నో అబౌట్ మిస్టర్ నాథ్ విచ్ మైట్ హెల్ప్ అస్ టు ట్రాప్ హిమ్. ఇప్పుడు మన డ్యూటీ అలా ఏంటంటే నాథ్ని ఎట్లాగైనా సరే పట్టుకోవడం, ట్రాప్ చేయాలి. ఐ సెట్ వాంట్ టు హియర్. ఓకే చెప్పు అని చెప్పాడు నిషాద్ అలియాస్ 7. అలియాస్ అంటే మరొక పేరు అని అర్థం అండి. మామూలుగా మనం ఎప్పుడైనా కానీ నేరానికి సంబంధించిన న్యూస్ చదివేటప్పుడు వాడతారనమాట అలియాస్ అని. అంటే ఇంకో పేరు ఉండిద్ది. అండ్ కొంతమందికి ఇప్పుడు
మా స్కూళ్ళల్లో పిల్లలకు కూడా ఇంటి దగ్గర బుజ్జి అని పిలుస్తారు, అండ్ మనకి రిజిస్టర్లో ఇంకో పేరు ఉంటుంది. అలాంటప్పుడు బుజ్జి అలియాస్ అంటే మరో పేరు అని. 7 నాడెడ్. నాడెడ్ అంటే ఎస్ అని అర్థం అండి. నో అని ఉంది కదా అని నో అని చెప్పాడని కాదండి. నాడెడ్ అంటే ఎస్ అని చెప్పాడని. షుక్ అన్నాడు అనుకోండి, SHOOK, షుక్ అన్నారనుకోండి నో అని అర్థం. తల అడ్డంగా తిప్పడాన్ని నో అంటారండి. ఓకే, షుక్ అంటే నో అంటాం, నాడెడ్ అంటే ఎస్. 7 నాడెడ్, చెప్పు అని తల ఊపాడు. ఫ్యాక్ట్ నెంబర్ 1, మొదటి విషయం. ఐ రెడ్ హిజ్ నేమ్ ఈజ్ మిస్టర్ నాథ్, వీ మస్ట్ డిస్కవర్ హిజ్ ఫస్ట్ నేమ్. మొదటి విషయం ఏంటంటే అని చదివింది మాయ, అతని పేరు మిస్టర్ నాథ్. మనం అతని అసలు మొదటి పేరు ఏందో కనుక్కోవాలి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు. డూ యూ థింక్ దట్ ఈస్ హిజ్ రియల్ నేమ్ మాయా? నిషాద్ ఆస్క్డ్. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు అండి. ఫస్ట్ నేమ్ మనం పెడుతూ ఉంటాం, అది వచ్చేసి ఇంటి పేరు అనేది మనం కనుక్కోవాలి. ఎందుకంటే నాథ్ అనే వ్యక్తులు చాలామంది ఉంటారు. డూ యూ థింక్ దట్ ఈస్ ఈజ్ రియల్ నేమ్ మాయా? మాయా, మిస్టర్ నాథ్ అనేది అతని నిజమైన పేరు అనుకుంటున్నావా అని నిషాద్ అడిగాడు. ప్రాబబ్లీ నాట్, నిజానికి కాదు అని మాయా చెప్పింది. మోస్ట్ క్రూక్స్ హ్యావ్ యాన్ అలియాస్. మారు పేర్లు ఉంటాయి. ఈ దొంగలు, దోచుకునే వాళ్ళు అండ్ క్రిమినల్స్ అందరికి కూడా మారు పేర్లు ఉంటాయి. ఐ యాడెడ్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్ నాథ్. ఓకే, నాథ్ ఏదైతే ఉందో అది మిస్టర్ నాథ్ అని పేరు ఉంది కదా, దాని పక్కన ఏం పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టింది అనమాట. దాని అర్థం ఏంటంటే తెలీదు. అలియాస్ మారు పేర్లు ఏమున్నాయో తెలియదు. ఐ యాడెడ్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్ నాథ్ అంటే ఎప్పుడైతే నిజమైన పేరు అంటావా అని అనేసరికి పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టింది. కారణం ఏంటంటే వేరే పేర్లు నాదికి సంబంధించి తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, రెండో ఫ్యాక్ట్ అంటే వాళ్ళకి దొరికిన ఫ్యాక్ట్స్ అనమాట. అంటే వాళ్ళకి దొరికిన డేటా ప్రకారం రెండో విషయం ఏంటంటే ఐ రెడ్ ఆన్ ద టెనెంట్స్ ఎట్ శంకర్ హౌస్ సే హీ ఈజ్ మ్యాడ్, స్ట్రేంజ్ అండ్ అన్ఫ్రెండ్లీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే రెండో విషయం, ఎవరైతే శంకర్ హౌస్ దగ్గర ఉన్నారో ఆ ఇళ్లలో అద్దెకుండేవాళ్ళు, టెనెంట్స్ అంటే అద్దెకుండేవాళ్ళు, అతను పిచ్చోడని, విచిత్రంగా ప్రవర్తిస్తాడని, ఎవరితో స్నేహంగా ఉండడని చెప్పడం జరిగింది. నెంబర్ 3, మూడో విషయం, హీ డజంట్ టాక్ టు ఎనీ వన్, ఈజ్ మేనర్లెస్. అతను అసలు ఎవరితోనూ మాట్లాడు అండ్ మేనర్స్ కూడా, ప్రవర్తన అనేది సరిగా ఉండదు. అంటే మాట్లాడడం తెలీదు, మాట్లాడడం సరిగా ఉండదు, అతని మేనర్స్ ఉండవు. బట్ హీ డిడ్ టాక్ టు అస్ మాయా అండ్ మామా సేస్ ఈజ్ వెరీ పొలైట్, నిషాద్ ఇంటరప్టెడ్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బట్ హీ డిడ్ టాక్ టు అస్, మనతో మాట్లాడాడు కదా మాయా, అమ్మ కూడా చెప్పింది అతను చాలా మర్యాదస్తుడని అని నిషాద్ అడ్డు తగిలాడు అనమాట. ఇంటరప్టెడ్ అంటే మధ్యలో మాట్లాడడం. హీ ఓన్లీ టాక్ టు అస్ బికాస్ హీ హ్యాడ్ టు. మనతో మాట్లాడాడు నిజమే, ఎందుకంటే మాట్లాడాలి కాబట్టి. ఐ సెడ్ అంటే మాయా చెప్పింది. అండ్ సిన్స్ హీ వాజ్ అండర్ మామాస్ మెడికల్ ట్రీట్మెంట్ హీ హ్యాడ్ టు బి పొలైట్. అతను మన తల్లి ఏదైతే డాక్టర్ గారు ఉన్నారో ఆ దగ్గర చికిత్స పొందాలి కాబట్టి మర్యాదగా మాట్లాడాలి, కాబట్టి మాట్లాడాడు, లేకపోతే మాట్లాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, నాలుగో విషయం, హీ డజంట్ రిసీవ్ ఎనీ లెటర్స్. 7 నాడెడ్. నాడెడ్ అంటే ఎస్ అని చెప్పాడు మళ్ళీ. ఏమని? అతనికి ఉత్తరాలు ఏమీ రావు. నాలుగో విషయం, అతనికి ఉత్తరాలు రావు. నెంబర్ 5, హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ద రూమ్ 10 ఆఫ్ శంకర్ హౌస్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్. ఐ కంటిన్యూడ్. అంతేకాదు అతను రూమ్ నెంబర్ 10 శంకర్ హౌస్లో రూమ్ నెంబర్ 10లో దరిదాపులుగా ఒక ఏడాది నుంచి ఉంటున్నాడు అనేసి కంటిన్యూ చేసిన విషయం. నెంబర్ 6, ఆరో విషయం, హీ డజంట్ వర్క్ అండ్ సిట్స్ ఇన్ రూమ్ ఆల్ ద డే. అతను ఏ పనికి వెళ్ళడు అండ్ రూములో ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చొని ఉంటాడు. నెంబర్ 7, ఏడో విషయం, ద కిడ్స్ ఇన్ శంకర్ హౌస్ అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ గ్రోనప్స్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. ఈ శంకర్ హౌస్లో ఉండేటటువంటి అద్దెకు ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు అండ్ కొంచెం పెరిగిన వాళ్ళు, గ్రోనప్స్ అంటే పెద్దోళ్ళు అనమాట, వాళ్ళు ఈ వ్యక్తి నాథ్ అనే వ్యక్తిని చూసి భయపడతారు. స్కేర్ ఆఫ్ అంటే భయపడ్డం. నెంబర్ 8, ఎనిమిదో విషయం, హీ హ్యాస్ నో విజిటర్స్ ఎక్సెప్ట్ ఫర్ ఏ స్పెక్టకిల్డ్ ఫెయిర్ ఫ్యాట్ మ్యాన్ హూ విజిట్స్ హిమ్ ఆన్ సండేస్ ఫర్ లంచ్. ఇతనికి ఎవరు సందర్శకులు లేరు, అంటే ఎవరు వచ్చి ఇన్ని కలవరు.
ఒక్కళ్ళు తప్ప. ఎవరు అంటే ఆ కళ్ళజోడు పెట్టుకొని చక్కగా ఉండేటటువంటి లావుపాటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన తప్ప, అది కూడా ఆయన సండేస్ లంచ్కి వస్తాడు, ఆయన తప్ప వేరే ఏ సందర్శకుడు ఎవరు కూడా వచ్చి చూడరు ఇతను. అండ్ 9వ విషయం, ఫుడ్ అండ్ టీ ఆర్ టేకెన్ టు హిజ్ రూమ్ బై రమేష్ ఫ్రమ్ ద రెస్టారెంట్ డౌన్ స్టేట్స్. రమేష్ అనే వ్యక్తి ఇతనికి భోజనాన్ని తీసుకెళ్తాడు. అండ్ ఆహారం మరియు టీ ఏదైతే ఉన్నా చపాతీ అండ్ దాల్ వెజిటేబుల్ ఏమైనా కర్రీ ఉంటే అవి తీసుకెళ్తాడు. అండ్ టీ తీసుకెళ్తాడు. అది రెస్టారెంట్ నుండి రమేష్ తీసుకెళ్తాడు. ఇక పేజ్ నెంబర్ 92. హీ డజంట్ కేర్ వాట్ హీ ఈట్స్. అసలు అతను ఏం తింటున్నాడో అతనే పట్టించుకోడు. నాదే పేస్ హీస్ బిల్ ఇమీడియట్లీ అండ్ టిప్స్ వెల్. అతని బిల్లు ఇవ్వడమే కాకుండా రమేష్కి దండిగా టిప్లు కూడా ఇస్తున్నాడు. దట్ ఎండ్స్ మై లిస్ట్. ఇది నాకు వచ్చినటువంటి టోటల్ డేటా ఏదైతే ఉందో మొత్తం లిస్ట్. హ్యావ్ ఐ ఫర్గాటెన్ ఎనీథింగ్ 7? తమ్ముడు ఏమైనా మర్చిపోయానంటావా 7 అని అడిగింది మాయ. నిషాద్ హ్యాడ్ ఆబ్వియస్లీ నాట్ పేయింగ్ టూ మచ్ అటెన్షన్ టు మై లిస్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మాయ అనే చెబుతుంది. యాక్చువల్గా నిషాద్ అలియా 7 వాళ్ళ తమ్ముడు పెద్దగా పట్టించుకున్నట్లేదు ఈ ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో సత్యాలు, ఇవి సత్యాలు అనమాట. లిస్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పట్టించుకోవాల పెద్దగా తమ్ముడు. ఆల్ హీ కుడ్ సే వాజ్ పూర్ మ్యాన్ మాయా, హీ మస్ట్ బి సో లోన్లీ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. అయ్యో మాయా, మిస్టర్ నాథ్కి పాపం ఫ్రెండ్స్ ఎవరు లేరు, పాపం ఒంటరిగా ఉంటున్నాడు, అయ్యో పాపం అంటున్నాడు తప్పించి మాయా అయ్యో పాపం మాయా పాపం మాయా అంటున్నాడే తప్ప వేరే పట్టించుకోవట్లేదు. హౌ కెన్ ఏ క్రూక్ హ్యావ్ ఫ్రెండ్స్ ఈడియట్. మూర్ఖుడా, ఒక చెడ్డోడికి ఒక క్రిమినల్కి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఐ ఆల్మోస్ట్ షౌటెడ్. గట్టిగా అంది మాయ. అట్లీస్ట్ హీ హ్యాస్ వన్ ఫ్రెండ్, ద వన్ హూ మీట్స్ హిమ్ ఆన్ సండే సెడ్ నిషాద్. నిషాద్ అన్నాడు వెంటనే. మాయ, కనీసం ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎప్పుడు సండేస్కి వెళ్తూ ఉంటాడు లంచ్ టైంలో. ఏ బ్రిలియంట్ థాట్ అక్కర్డ్ టు మీ జస్ట్ దెన్. అప్పుడే ఒక బ్రిలియంట్ ఆలోచన, ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందనమాట. దట్ మ్యాన్ మస్ట్ బి మిస్టర్ నాథ్ అకంప్లీస్ ఇన్ క్రైమ్ ఐ సెడ్. వెంటనే మాయాకి ఇంకొక వినూత్నమైన ఆలోచన వచ్చిందనమాట. ఒక అద్భుత ఆలోచన ఏంటంటే ఆ వ్యక్తి మరొక ఎవరో కాదు, హీఈస్ అకంప్లీస్ అంటే మిస్టర్ నాథ్. అండ్ ఆ కళ్ళజోడు పెట్టుకొని లావుపాటి అండ్ కొంచెం అందంగా ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, ఇతను నేరంలో పాలు పంచుకున్నారు. ఇద్దరు కలిసి నేరం చేశారు, వాళ్ళిద్దరు కూడా నేరస్తులు అని తేల్చేసింది మాయ. మేబీ హీ కీప్స్ ఆల్ ద లూట్. యాక్చువల్గా లావుపాటి కళ్ళజోడు పెట్టుకునే ఆ వ్యక్తి ఎవరైతే సండేస్ లంచ్కి వస్తాడే ఆ వ్యక్తి దగ్గరే ఈ దోపుడు సొమ్ము మొత్తం ఉంది. అండ్ ఈ కమ్స్ నో అండ్ దెన్ టు గివ్ పార్ట్ ఆఫ్ ఇట్ టు హిస్ పార్ట్నర్ మిస్టర్ నాథ్ ఫర్ ఎక్స్పెన్సెస్. ఆ వ్యక్తి కూడా నేరస్తుడే. అతని దగ్గర ఏదైతే డబ్బులు దాచబడిందో ఆ డబ్బుల్లో కొంత పట్టుకొచ్చి మిస్టర్ నాథ్కి వారం వారం తన ఖర్చుల కోసం డబ్బులు అందజేస్తూ ఉంటాడు. దాట్స్ ఇట్. ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ రైట్. ఓకే, నాకు వచ్చిన ఆలోచనే కరెక్ట్. ఐఎమ్ ష్యూర్, ఇది నేను ఖచ్చితంగా చెప్పా 100% నేనే రైట్, నా మాటే శాసనం అనమాట అనేసి మాయా తేల్చేసింది. ఇఫ్ యూ ఇన్సిస్ట్ ఆన్ కాలింగ్ హిమ్ ఏ క్రిమినల్, ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ విత్ యూ మాయా. మాయా, మరలా నువ్వు మిస్టర్ నాథ్ని నేరస్తుడు అన్నావనుకో, నేను ఇంకా ఏ విషయాలు కూడా నీతో చర్చించను అతని గురించి. సెడ్ నిషాద్ యాంగ్రీలీ. కోపం వచ్చేసి నిషాద్ గట్టిగా చెప్పాడనమాట. నువ్వు ఎలా చెప్తావు అతను క్రిమినల్ అని? హీ కాంట్ బి సచ్ ఎ బ్యాడ్ మ్యాన్ ఇఫ్ హీ గివ్స్ రమేష్ సచ్ జనరస్ టిప్స్. అసలు అండ్ అతన్ని నువ్వు మిస్టర్ నాథ్ని చెడ్డోడు అని తేల్చినట్లయితే అసలు రమేష్కి అలా దండిగా టిప్లు ఇచ్చేవాడు కాదు, డబ్బులు ఇచ్చేవాడు కాదు. రమేష్ ప్రాబబ్లీ నోస్ సంథింగ్ అబౌట్ హిస్ పాస్, సో మిస్టర్ నాథ్ మస్ట్ బి బ్రైబింగ్ హిమ్ టు కీప్ క్వైట్ ఐ సెడ్. మాయాకి మెదడు పాదరసంలా కదులుతుంది. వెంటనే ఇంకో కథలేసింది ఏంటంటే, ఈ రమేష్కి మిస్టర్ నాథ్ అండ్ హిజ్ అకంప్లీస్ ఎవరైతే ఉన్నారో ఈ నేరస్తులు ఇద్దరి గతం, లేదా మిస్టర్ నాథ్ అనే నేరస్తుడి గతం తెలిసి ఉంటుంది. అతని నోరు నొక్కడానికి ఏం చేస్తున్నాడంటే లంచం ఇస్తున్నాడు అనేసి తేల్చేసింది మాయ. నిషాద్ గ్లేడ్ ఎట్ మీ విత్ హిజ్ ఆర్మ్స్ టైట్లీ క్రాస్డ్ అక్రాస్ హిజ్ చెస్ట్. వామ్మో, ఇంకేం లేదు,
నిషాద్ చాలా కోపంగా చూశాడనమాట. గ్లియర్ డెట్టిని అంటే తదేక అంతే కళ్ళు ఇప్పటి చూసి ఇట్లా కోపంగా చూశాడు. విత్ ఈజ్ ఆర్మ్ టైట్లీ క్రాస్డ్ అక్రాస్ హిస్ చెస్ట్. ఏం చేశాడు, ఇట్లా మామూలుగా మనం చేతులు కట్టుకుంటాం కదా, గట్టి కోపం వచ్చినప్పుడు అసలు ఏంది ఇది, ఏం మాట్లాడుతున్నా అసలు అర్థం కావట్లేదు అన్నట్టుగా కోపంగా చూశాడనమాట. ఐ వాజ్ బిగినింగ్ టు గెట్ ఫెడప్ విత్ హిమ్. అండ్ మాయాకి విసుగొచ్చేస్తుంది. ఏంది నేను ఇంత ట్యాకిల్ చేస్తుంటే, అద్భుతమైన ఆలోచనలు నాకు వస్తుంటే, అండ్ నేను మంచి నేర పరిశోధన చేస్తుంటే ఈ నిషాద్ అలియా 7 ఏంటి విసిగిచ్చేస్తున్నాను నన్ను. హౌ కెన్ వీ మేక్ ఎనీ ప్రోగ్రెస్ విత్ అవర్ ఇన్వెస్టిగేషన్స్ ఇఫ్ యూ టేక్ దట్ యాటిట్యూడ్ 7 మనం అనుమానించాలి, సమాచారాలు సేకరించాలి. అలా కాకుండా నువ్వు ముందే నిర్ణయించేసి అసలు అతను నేరస్తుడు కాదు అంటే ఎట్లా ఎట్లా వెళ్తాం మనం పరిశోధనలో ముందుకి చెప్పు. నువ్వు ముందు అలాంటి యాటిట్యూడ్ని విడిచిపెట్టు 7 అని అంటుంది మాయా. ఐ విల్ కోఆపరేట్ ఓన్లీ ఇఫ్ యూ గివ్ అప్ దిస్ ఐడియా అబౌట్ హిమ్ బీయింగ్ అన్ ఎస్కేప్డ్ క్రూక్ సెట్ 7. సరే నేను నీకు కోఆపరేట్ చేస్తా, కానీ నేను నీకు సాయం చేస్తా, కానీ యూ గివ్ అప్ దిస్ ఐడియా. నువ్వు ఏంటి గివ్ అప్ అంటే మానుకోవడం. అతను ఒక పరారీలో ఉన్నటువంటి క్రిమినల్ అనేది నువ్వు అనుకుంటున్నావే, అది నువ్వు ఆలోచన మానుకుంటే తప్ప నేను నీకు సాయం చేయను. డేటా నేను నీకు ఇవ్వను. ప్రతి డేటాని నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి మిస్టర్ నాథ్ని క్రిమినల్ అని చెప్పడానికే నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్నావే తప్ప పాపం జాలిపడ్డం అనేది లేనే లేదు నీకు. యూ రియల్లీ మేక్ మీ యాంగ్రీ. ఆల్మోస్ట్ హిట్ హిమ్. ఇక మాయాకి కోపం వచ్చింది, కొట్టే అంత పని చేసి నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. యూ రియల్లీ మేక్ మీ యాంగ్రీ, నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు నిషాద్ అనేసి కొట్టబోయిందనమాట. ఐఎమ్ ఆల్మోస్ట్ హిట్ హిమ్, కొట్టబోయింది. ఐ మేక్ యూ యాంగ్రీ యూ స్టూపిడ్ ఓఫ్ అవుషౌటెడ్. సారీ, యూ రియల్లీ మేక్ మీ యాంగ్రీ అనేది 7 చెప్పడం జరిగింది. నువ్వు నాకు భలే కోపం తెప్పిస్తున్నావు. ఎట్లా? ఎస్కేప్డ్ క్రూప్ అంటే పరారిలో ఉన్న క్రిమినల్ అని మిస్టర్ నాథ్ అంటున్నావు, కాబట్టి నాకు కోపం వస్తుంది అనేసి 7 చెప్పడం జరిగింది. ఐ ఆల్మోస్ట్ హిట్ హిమ్. ఐ అంటే ఇక్కడ మాయ కొట్టేంత పని చేసేసింది. ఐ మేక్ యూ యాంగ్రీ యూ స్టూపిడ్ ఓఫ్ ఐ షౌటెడ్. వెంటనే మాయ అందనమాట, ఏంది నేను నీకు కోపం తెప్పిస్తున్నా ఓ వెధవా, అన్ఇంటెలిజెంట్ ఫెల్లో. ఊఫ్ అంటే అన్ఇంటెలిజెంట్, అంటే ఇంటెలిజెన్స్ ఏం లేదు అతనికి. ఇంటెలిజెంట్ అంటే బాగా తెలివైనవాడని, ఊఫ్ అంటే తెలివి లేనివాడు, తెలివి తక్కువవాడని. యూ మేక్ మీ మ్యాడ్, నువ్వు అసలు నాకు పిచ్చి పట్టిస్తున్నావు. పేజ్ నెంబర్ 93. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దీస్ ఎంక్వైరీస్ ఇఫ్ ఈజ్ నాట్ ఎ క్రూక్? అసలు నువ్వు క్రిమినల్ కాదని 7 తేల్చేస్తే ఈ ఎంక్వైరీలు ఎందుకు, ఈ పరిశోధనలు ఎందుకు, ఈ ఆలోచనలు ఎందుకు, నేను డెస్క్ మీద కూర్చొని ఈ పాయింట్లు రాయడం ఎందుకు? ఇఫ్ యూ థింక్ హీ ఈజ్ ఎ నో బడీ, వాట్స్ ద ఐడియా ఆఫ్ బోదరింగ్ అబౌట్ హిమ్, ప్లీజ్ టెల్ మీ. సరే, అతను నో బడీ, ఏం కాదు పాపం, అసలు ఇవన్నీ దేనికి చెప్పు, మన ఆరాటం దేనికి చెప్పు. అసలు మనం ఇలా డిటెక్టివ్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నిషాద్ లుక్ థాట్ఫుల్. నిషాద్కి ఏదో ఆలోచనలో పడిపోయాడు. ఐ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ వై హీ సో థిన్ అండ్ వై ఈజ్ హీ సో లోన్లీ. ఇక నిషాద్ ఏం చేశాడంటే తన టార్గెట్ మార్చుకున్నాడు. అంటే తన ఆలోచనలు ఎలా మార్చుకున్నాడంటే, అసలు ఎందుకని అతను అంత సన్నగా ఉన్నాడు, ఎందుకని అతను ఒంటరిగా ఉన్నాడు. ఐ వాంట్ టు నో వై హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అండ్ లివ్స్ అలోన్. ఎందుకని అతను ఒంటరిగా ఉంటాడు, ఎందుకని అతనికి ఫ్రెండ్స్ లేరు, ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ట్రై టు అండర్స్టాండ్ 7, ఐ టోల్డ్ హిమ్. అండ్ చెప్పిందనమాట మాయ చెప్పింది, 7 కొంచెం ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇఫ్ హీ హ్యాస్ లివ్డ్ ఈ శంకర్ హౌస్ ఫర్ ఏ ఇయర్, ఫర్ ఏ ఇయర్ అండ్ హ్యాస్ నాట్ మేడ్ ఏ సింగిల్ ఫ్రెండ్, దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అసలు శంకర్ హౌస్లో ఉండి ఒక్కడు కూడా ఫ్రెండ్ కాలేదు అంటే ఏదో మనం అనుమానించాల్సింది ఉంది. శంకర్ హౌస్లో ఎన్ని రూములు ఉన్నాయి, ఈయన ఉండేదే 10వ రూమ్లో. ఎంతమంది ఉంటారు, ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఒక్కడు కూడా స్నేహితుడు కాలేదా అంటే ఏదో తప్పు ఉంది నిషాద్, అర్థం చేసుకో 7 అని మాయ చెప్తుందనమాట. ఈజ్ ఆబ్వియస్లీ స్కేర్డ్ దట్ సమ్వన్ విల్ రికగ్నైజ్ హిమ్ అండ్ గివ్ హిమ్ అప్ టు ద కాప్స్.
అతనికి ఖచ్చితంగా భయం ఉంది. ఆబ్వియస్లీ ఖచ్చితంగా భయం ఉంది. ఎవరైనా ఇతన్ని కనుక్కొని అండ్ పోలీసులకి పట్టిస్తారేమో అని. గివ్ అప్ అంటే మానుకోవడం, గివ్ సంబడి అప్ టు ద కాప్స్, గివ్ సంథింగ్ అప్ అంటే పట్టించడం, గివ్ హిమ్ అప్ టు ద కాప్స్ అంటే పోలీసులకి పట్టిస్తారేమోనని భయంగా ఉంది. అందుకే పబ్లిక్లో తిరగట్లేదు, ఎవరితో స్నేహం చేయట్లేదు. మేబీ నో వన్ హ్యాస్ ట్రైడ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ హిమ్. బహుశా ఎవరు కూడా అతనితో స్నేహం చేయదలుచుకోలేదేమో, ఎవరు చేయలేదేమో అనేసి అన్నాడు నిషాద్. నిషాద్ ప్రొటెస్టెడ్, ఆ విధంగా అన్నాడనమాట. వై షుడ్ ఎనీ వన్ బోదర్, యూ హ్యావ్ సీన్ వాట్ ఎ నాస్టీ బెర్ ఈజ్, ఐ సెడ్. మాయా చెప్పిందనమాట, అసలు ఎవడైనా ఎందుకు ఆలోచించాలి అతనితో స్నేహం చేయాలని? యూ హ్యావ్ సీన్ వాట్ ఏ నాస్టీ బెరీస్. నాస్టీ అంటే అసహ్యమైన ఎలుగుబంటిలాగా ఉంటాడు, ఎందుకు చేయాలి వాడితో? ఐ డోంట్ కేర్ సెడ్ నిషాద్ స్టబ్బన్లీ. అండ్ మొండిగా నిషాద్ ఏం చేశాడంటే, ఎవరు ఏదన్నా నేను పట్టించుకోను. ఐ లైక్ హిమ్, మిస్టర్ నాథ్ని నేను ఇష్టపడుతున్నాను. ఐఆమ్ గోయింగ్ టు ట్రై అండ్ బీ హిజ్ ఫ్రెండ్. ఎవరు ఫ్రెండ్ లేకపోతే నేనవుతాను ఫ్రెండ్. ఫ్రెండ్స్ విత్ ఎ క్రూక్, క్రిమినల్తో స్నేహం చేస్తావా? హా, యు ఆర్ ఎ క్రేజీ. నీకేమైనా పిచ్చి పట్టిందా నాథ్? సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా నిషాద్? నాథ్తో స్నేహం చేస్తావా? ఒక క్రిమినల్తో స్నేహం చేస్తావా? యు ఆర్ క్రేజీ సెవెన్, ఐ సెడ్. మాయ చెప్పిందనమాట, అసలు నీకు పిచ్చి పట్టింది సెవెన్. ద కాప్స్ విల్ టేక్ యూ టు జైల్ విత్ హిమ్. పోలీసులు వస్తారు అండ్ మిస్టర్ నాథ్ని పట్టుకుంటారు. మిస్టర్ నాథ్తో పాటు సెవెన్, నిషాద్ మరో పేరేంది సెవెన్, నిన్ను కూడా జైలుకి తీసుకువెళ్తారు. డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్ యూ ఈడియట్? నువ్వు కూడా వెళ్తావా? అది నీకు అవ్వాలనుకుంటున్నావా? నిషాద్ మియర్లీ గ్లేడ్ ఎట్ మీ అండ్ క్వైట్లీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. నిషాద్ ఏం చేశాడు? మియర్లీ అంటే కేవలం, గ్లేడ్ ఎట్ అంటే కోపంగా అంతే గుడ్లూరిమి అట్లా చూసి తన వంక మాయా వంక చూసి నిశ్శబ్దంగా నడుచుకుంటా రూమ్ బయటికి వెళ్ళిపోయాడు. చేతిలో జేబులో చేతులు పెట్టుకొని, ఓకే, జేబులో చేతులు పెట్టుకొని అట్లా నడుచుకుంటా వెళ్ళిపోయాడు అన్నట్టుగా కోపంతో చూసుకుంటూ ప్రశాంతంగా ఏం మాట్లాడకుండా రూమ్ బయటికి వెళ్ళిపోయాడు. మై థీరీస్ సీమ్ టు హ్యావ్ మేడ్ నో ఇంప్రెషన్ ఆన్ హిమ్ ఎట్ ఆల్. నా థీరీస్ అని నేను ఎన్ని థీరీస్ చెప్పాను, ఎన్ని కథలు అల్లాను, ఇవన్నీ కూడా మిస్టర్ సెవెన్ మీద, సెవెన్ అలియాస్ నిషాద్ మీద ఏ మాత్రం పనిచేయలేదే అనుకుంది మాయ. ఇది శారదా ద్వివేది గారు రాసిన ఫ్రమ్ బ్రోకెన్ ఫ్లూట్లోది ఒక అంకం అన్నమాట. కేవలం ఒక అంకం మాత్రమే తీసుకొని డీల్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2. దీంతో పార్ట్ 2 మరియు అండ్ ఇచ్చిన ఏదైతే ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ ఉందో అది ఇక్కడితో సమాప్తం. థ్యాంక్స్ ఏ లాట్.